నమస్తే. అంగం రావుల అనుమానాస్పద మృతికి సంబంధించి 20 రోజులు గడుస్తున్నా ఎటువంటి నిజా నిర్ధారణలు బయటకు రాకపోవడంతో ఈ రోజు వాళ్ళ కుటుంబం తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించడం జరిగింది. సరే మాట్లాడదాం. మొన్న రీసెంట్ గా ఇటు సింగరాయకొండ కూడా వాళ్ళు వెళ్ళిన పరిస్థితి కనిపించింది. వాళ్ళకి సంబంధించి బీసీ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళకి అండగా ఉండడం జరిగింది. సో మాట్లాడదాం ఒకసారి. వాళ్ళ తల్లిదండ్రి బీసీ రాజ్యాధికార పార్టీ నాయకులు. అమ్మ, ఏంటి 20 రోజులు గడుస్తున్నా కూడా ఎటువంటి నిజ నిర్ధారణలు బయటకు రాలేదు, ఏం చెప్తారు దీనికి సంబంధించి? దీనికి సంబంధించి అంటే దొంగలు ఊడ్చుకోవాలనుకున్నట్టు ఈ కాలేజీలను హరికట్టాలి. వాళ్ళు ఏమైనా వేసుకొని మటుకు ఇప్పుడు ఈ కాలేజీలు స్టార్ట్ అయినాయి కదా, ఇది బయట పడితే మాకు దెబ్బతింటాం, ఇది గట్టి చెప్పడుగా ఒట్టిగా గుట్టుగా చేయాలని ఇది చేస్తున్నారు. అక్కడ పోలీసు వాళ్ళకి డబ్బులు పోసారు, ఇక్కడ రాజకీయ నాయకులకు డబ్బులు పోసారు, అటు అక్కడ డబ్బులు ఎక్కడ రానియకుండా ఆ బాబుని శవాన్ని లోపల పాతి పెట్టేసి బయటికి తీస్తలేదు. తల్లిది ఏం హృదయము తెలుసు కదమ్మా. కన్నా తల్లిని చూసి కమస్కము తన చేతులతో ఎట్లాగన్నది అట్లా పాతి పెట్టుకోవాలని ఉంటది కదా. నో దిస్ పాయింట్. కాబట్టి కన్న తల్లిని కలకల పెట్టినోడు ఏ రాజకీయ నాయకులైనా సరే అందరు అమ్మ పుట్టిన వాళ్ళమే. కాబట్టి ప్రతి ఒక్కరు అది గ్రహించి ఒక పెద్దమ్మ ఇట్లా చెప్తున్నారు కాబట్టి కన్న తల్లిని కలకల పెట్టకుండా తప్పకుండా వాళ్ళది కొడుకుది శివము అప్పచెప్పాలి. ఇప్పుడు మీరు ఎట్లా నిర్ధారిస్తారు కాలేజీ యాజమాన్యం తప్ప అని చెప్పేసి? ఎట్లా మీరే చేయండి, ప్రయత్నించండి. మా తప్ప వాళ్ళ తప్ప మీరు చేయాలి కదా. మీరు ఎందుకు వస్తలేరు ముందుకు? నో దిస్ పాయింట్. ఎందుకు వస్తలేరు ముందుకు? రావాలి కదా, వచ్చి మీరు చెయ్యండి. ఎవరు తప్ప తేల్చండి దమ్ముంటే. ఎందుకు దాక్కుంటున్నారు? అందుకనే మాది ఇంతగానం చేస్తున్నా. ఇంతవరకు 20 రోజులు బాధ్యత వహించాలంటారా? వాయించాలి. వాళ్ళు మళ్ళీ రాజకీయ నాయకులు ఏమి పోలీసు వాళ్ళు కూడా ఎవరు పట్టించుకుంటలేరు. 21 రోజు వాళ్ళకి అంటే ఒక బిడ్డ పుడితే 21 రోజు చేసినట్టు అయింది. అంతే కదా బిడ్డ. ఇప్పుడు ఒక తల్లికి 21 రోజు పుట్టినాక 21 రోజు చేస్తాము కాబట్టి ఇవాళకి 21 రోజు. ప్రతి ఒక్కరు ఇప్పటికైనా ఏం చేసినా ఎందుకు ఇంతవరకు కప్పిపుచ్చిన అది అలాగే చేసేసి కమ్మస్క మేము ధనం అడుగుతలేము, ధాన్యం అడుగుతలేము. ఒక బాబు శవాన్ని బయటికి తీసి తల్లిదండ్రులకు అప్పచెప్తే వాళ్ళు ఏం చేసుకోవాలని చేసుకుంటారు కార్యక్రమం. కాబట్టి కన్న తల్లి కలకల పెట్టొద్దు. అది ఎప్పటికైనా ప్రపంచానికే నష్టం. ఈ ప్రపంచం గోల్మాల్ చేసుకుని కరువుల పాలైపోతుంది. సీఎం గాని అంకం రాహుల్ గారి తండ్రి ఉన్నారు. మొన్న రీసెంట్ గా సింగరాయకొండకు వెళ్ళొచ్చురా? ఏం చెప్పారు అక్కడ సింగరాయకొండలో? అక్కడ సింగరాయకొండలో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నాం. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అని అన్నారు. మరి శవం మాదే, బాడీ మాకు ఇయ్యంటే లేదు, డిఎన్ఏ మ్యాచ్ అయిన టాలీ అయిన తర్వాతనే ఇస్తామని అక్కడ పోలీసు వాళ్ళు చెప్పారు. తిరిగి వచ్చి 5 రోజుల తర్వాత మళ్ళీ పోయి ఇక్కడ మంగళగిరి పోయి మా భార్యను వదులుకొని పోయి అక్కడ బ్లడ్ షాంపుల్ ఇచ్చొచ్చిన. డిఎన్ఏ టెస్ట్ రావడానికి, రిజల్ట్ రావడానికి కనీసం 10-15 రోజులు పడుతుందని చెప్పినారు. ఆ రిజల్ట్ కోసమే ఎదురు చూస్తున్నాం. అంతవరకు బాడీ అప్పచెప్పమని తేల్చి చెప్పేసారు అక్కడ. అంతవరకు బాడీ అప్పచెప్పారట. సో అంటే ఇప్పుడు బాడీ విషయం పక్కన పెడితే మీ కొడుకు అంత దూరం పోవడానికి కారణాలు ఏంటి? అక్కడికి అయిన తర్వాత ఏం జరిగింది అనేది మీరు ఇక్కడ కేసు కాచిగూడ పోలీస్ స్టేషన్లో మీరు పిటిషన్ పెట్టారు. సో ఏమైనా నిజ నిర్ధారణలు బయటకు వచ్చినాయి ఈ అంశానికి సంబంధించి? లేదు, ఇవరకు ఒక్క విషయం కూడా బయట పెట్టలేరు. కనీసం ఒక్కటి కూడా ఏం పోలీసులు ఏం చేయించలేరు. ఇక్కడ కాచిగూడ పోలీస్ స్టేషన్లు ఖాళీ చెప్పారు. శబరి ఎక్స్ప్రెస్ ఎక్కిండు బస్, లాస్ట్ యూజువల్ అదే మాకు. ఆ తర్వాత ఏం జరిగింది ఏం కథ ఏమి తెలియదని చెప్పేసారు వాళ్ళు. అక్కడ ఆల్రెడీ డెడ్ బాడీ దొరికింది కాబట్టి అక్కడ సింగరాయకొండలో పోలీసులు ఎంక్వైరీ చేస్తారని చెప్పారు. అంతే. కాచిగూడ సిఐ గారు మీకు కొన్ని ఆడియో రికార్డులు ఇవ్వడం జరిగిందని తెలిసింది. సో ఏంటి ఆడియో రికార్డులు ఏంటి? మీ కొడుకు చివరగా ఎవరితో మాట్లాడాడని అంశాలు ఏమైనా తెర మీదకి వచ్చాయా? ఆ ఆడియో రికార్డు అదే రోజు 9 గంటలదని నేను అనుకుంటున్నాను. ఏ రోజు అయితే బాబు మిస్ అయిండో ఆ రోజు 9 గంటలదని నేను అనుకుంటున్నాను. ఆ రోజు కాన్ఫరెన్స్ కాల్లో 2-3 కలిసి మా కొడుకును బెదిరించినట్టు దానిలో ఆడియో ఫుటేజ్ లో ఉంది. అయితే రారా కాలేజీకి వచ్చి సారీ చెప్పిపోరా, నిన్న రాలేవు మొన్న రాలేవు, కాలేజీకి ఎందుకు రాలేవురా అని 3 కలిసి విపరీతంగా బెదిరిస్తుండు. అయితే ఆ రోజు కూడా కాలేజీకి పోలేనట్టు ఉన్నాడు. ఆ రోజు కాలేజీకి పోకపోతే మరి వీడు వచ్చి కాలేజీకి వచ్చి సారీ చెప్పమంటే చెప్తలేడని మరి ఏమన్నా చేసిరన్న అనుమానం నాకు ఉంది. అంటే మీకు వాళ్ళ ఫ్రెండ్స్ మీద అనుమానం ఉందా పక్క? ఎవరైతే కొత్త ఇంటర్న్షిప్ కి వాళ్ళ కాలేజీ పిల్లల మీద నాకు కంప్లీట్ అనుమానం ఉంది. వాళ్ళ
వాళ్ళే ఏదన్నా డబ్బులు ఇచ్చి ఏమన్నా ఏపిచ్చిరా నా కొడుకు, లేకపోతే నా కొడుకు అంత దూరం పోయి ఎట్లా చనిపోతాడు, ఇది ఒక పెద్ద మిస్టరీ ఉంది. అక్కడ సింగరాయకొండ ఎస్ఐ అన్నాడు, ఆ ఎక్కడో పుట్టిన అబ్బాయి, ఎక్కడో విరిగిన అబ్బాయి ఇక్కడికి వచ్చి ఈ గుర్తు తెలియని ప్లేస్లకు వచ్చి ఇక్కడ శవమై తేలడం ఏంటిదని ఆ సారి అన్నారు ఆల్రెడీ. సో ఫైనల్ గా మీకు ఎటువంటి ఏ విధమైన న్యాయం కావాలని మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు? మానవ హక్కుల కమిషన్కి ఏంటిదంటే ఫస్ట్ మా బాబు డెడ్ బాడీ ఇస్తే మా సాంప్రదాయం ప్రకారం మేము జరుపుకుంటాము అంత్యక్రియలు. రెండవది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి దీన్ని కనీసం దీన్ని ఏదో కేసు కొట్టేయకుండా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా దోషులను పట్టుకొని శిక్షించాలి. ఎందుకంటే రేపు పొద్దుగల నా లెక్క ఇంకా నా తమ్ముని కొడుకులు, నా స్నేహితుల కొడుకులు వాళ్ళందరూ బీటెక్ చదువుకునేందుకు హైదరాబాద్కి వస్తారు. రేపు పొద్దుగల వాళ్ళకు కూడా ఇట్లనే జరుగుతుంది వీళ్ళని శిక్షించకపోతే. అందుకోసం మనకి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి, ఎందుకంటే యువత 21 సంవత్సరం 22 సంవత్సరాల యువత అని అంటే మన దేశానికి పెద్ద దిక్కు యువతనే. అట్లాంటి యువత చచ్చిపోయి 20 రోజులు అయినా కానీ పట్టించుకుంటలేరంటే మన దేశం నా దౌర్భాగ్యత ఏంటిదో నాకు అర్థం అవుతలేదు. దయచేసి పట్టుకొని నిందితులను పట్టుకొని కేసు మంచి ఇన్వెస్టిగేషన్ చేసి ఇరు రాష్ట్రాలు వాళ్ళను దొరికితే వాళ్ళని కఠినంగా శిక్షించాలి, వారు మాకు న్యాయం చేయాలని చెప్పు. రైట్, అంటే ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించడానికి ముఖ్య కారణం ఏంటంటే 20 రోజులు అవుతున్నా ఇటు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా కూడా అక్కడ సింగరాయకొండకు పోయినా కూడా ఎక్కడ కూడా మాకు న్యాయం జరుగుతలేదు. కేవలం మేము అడిగేది మా కొడుకు శవాన్ని మాకు ఇవ్వండి, మా సాంప్రదాయాల ప్రకారం మేము ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటాం, మరియు మా కొడుకు చావుకు కారణమైన వాళ్ళను ఖచ్చితంగా విచారించి వాళ్ళకి శిక్ష పడేలాగా చేయండి అని చెప్పేసి మానవ హక్కుల కమిషన్ వీళ్ళు ఆశ్రయించడం జరిగింది.